హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి నేత చంద్రబాబు నాయుడుకి ఒక విధమైనటువంటి భయం పట్టుకుంది. అది వైఎస్ జగన్ అంటే భయం. వాస్తవానికి ఎన్నికలకు రాష్ట్రంలో ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్ల సమయంలో తమ ప్రభుత్వ పనితీరు, తమ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినటువంటి అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తామని చెప్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రజల అభిమానాన్ని, ప్రజల నమ్మకాన్ని చూరగొనేది ఇంకా చాలా సమయం ఉంది. కానీ అలా కాకుండా కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, కార్యకర్తలను నిర్వీర్యం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారంటే చంద్రబాబుకు ఆ భయం ఎంతలా వెంటాడుతుందో అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు దీనికి ఉదాహరణ. ఆయన చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఒకటి, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాల్సింది పోయి కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన వ్యాఖ్యల ద్వారా. ఏ నాయకుడు కూడా ఇది సరైనది కాదనే విమర్శలు అందుకే వినిపిస్తున్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే, నేను ఎన్ని అభివృద్ధి పనులు, ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా సరే పక్కదారులు చూస్తున్నారు. ఒకవేళ జగన్ వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది. నేను ఎంతగా అభివృద్ధి చేసినా సరే వైకుంఠపాలి వచ్చి రాష్ట్రం నాశనం అయిపోతుంది. సో వైఎస్ జగన్ మళ్ళీ వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. నేను ఎంతగా అభివృద్ధి చేసినా సరే ఆ వైఎస్ జగనే మళ్ళీ అధికారంలోకి వచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి? నిజంగా చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నాడా? లేక ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? లేదా తన భయాన్ని ప్రజల భయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ 3 చాలా కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ అంటే భయపడుతున్నారా? వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనే విషయంలో భయపడుతున్నారా? లేకపోతే వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో అనేది ప్రజలు భయపడుతున్నారని తాను చెప్పదలుచుకున్నారా? లేదా తన భయాన్ని ప్రజల భయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ చాలా 3 కీలకమైనటువంటి అంశాలు. నిజంగానే ప్రజల భయాన్ని తన భయంగా చూపించే ప్రయత్నం అయితే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పుడే ఈ మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. సో ఇక్కడ ప్రజల భయాన్ని తన భయంగా చూపించే ప్రయత్నం అయితే ఆయన చేయడం లేదనేది దీని ద్వారా అర్థమవుతుంది. మరి తాను భయపడిపోతున్నాడా, లేకపోతే తన భయాన్ని ప్రజల భయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది. అది డిఎస్సి బాధితుల అంశం కావచ్చు, అమరావతి రైతుల 2వ దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చేందుకు సిద్ధం కాని రైతుల వ్యవహారం కావచ్చు, ఆక్వా రైతుల వ్యవహారం కావచ్చు, లేదా వివిధ పంటల గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నటువంటి రైతాంగం పరిస్థితి కావచ్చు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో పోలీసుల వైఖరి కారణంగా ఎదురవుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. ముఖ్యంగా ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కావచ్చు. మొత్తానికి అటు పరిపాలన పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా, సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో ఈ 4 అంశాలపై పెద్ద ఎత్తున ఒక విమర్శ, ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ వ్యతిరేకత నేపథ్యంలోనే జగనే బెటర్, జగన్ ఉన్నప్పుడు ఇలా లేదు, జగన్ ఉంటేనే బాగుండేది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందనేది చాలా కాలంగా మనకి తెలుస్తోంది. మరి ఇంతలా పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భయమే చంద్రబాబును వెంటాడుతుంది. అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు ఏమాత్రం రుచించలేదు. ఒక విధమైనటువంటి నైరాశ్యంలో పడిపోయారు. తమ నాయకుడి నోటి నుంచి ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? నిజంగానే భయపడే పరిస్థితి ఉంటే, నిజంగానే తన భయాన్ని ప్రజల భయంగా చూపించే ప్రయత్నమే చేసే పరిస్థితే ఉంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కదా, 3 ఏళ్లలో సర్దుకోవచ్చు కదా, 3 ఏళ్లలో పరిస్థితులను చక్కబెట్టే అవకాశం లేకపోలేదు కదా, 3 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ సమయమే కదా అనే వాదన కూడా వినిపిస్తుంది. మరి ఇలాంటి అవకాశాలని వదులుకొని, అంటే ఒక నాయకుడు ఎప్పుడూ ఆప్టిమిస్ట్గా ఉండాలి. ఇక్కడ చంద్రబాబు ఆప్టిమిజంని వదిలేసి పెసిమిజాన్ని అలవర్చుకుంటున్నారు. ఆప్టిమిస్ట్గా ఉండాల్సింది పోయి పెసిమిస్ట్గా మారుతున్నారు. తాను పెసిమిస్ట్గా మారడమే కాకుండా తన కార్యకర్తలు, నాయకుల్ని కూడా పెసిమిస్ట్గా అలవర్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మరోసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ఏమవుతోంది, ఇన్ని అభివృద్ధి పనులు ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నా సరే పక్కదారి చూస్తున్నారు ప్రజలు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది, నేను ఎంత అభివృద్ధి చేసినా వైకుంఠపాలి వచ్చి మొత్తం అంత పరిస్థితి అంతా కిందకి దిగజారిపోతుంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక నాయకుడి నోటి నుంచి, అది కూడా ఒక పార్టీ అధినేత నుంచి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి రావాల్సినటువంటి మాటలు కానే కావు. ఇది ఖచ్చితంగా వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల్లో కానీ, వైఎస్ జగన్ను అభిమానించే అభిమానుల్లో కానీ ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతుందో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, ముఖ్యంగా కూటమి నాయకుల్లో మాత్రం ఒక విధమైనటువంటి తీవ్రమైనటువంటి నిరాశకు కారణమవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలను వారు చంద్రబాబు నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయరు కూడా. అటువంటిది చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే అది అలవోకగా వచ్చినటువంటి వ్యాఖ్యలు కాదు, యథాలాపంగా వచ్చినటువంటి వ్యాఖ్యలు అంతకంటే కావు. చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైనటువంటి ఒక భయంలో ఉన్నారు, ఒక తీవ్రమైనటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు, ఒక తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఏదో తెలియని ఒక అనిశ్చితి ఆయన వెంటాడుతోందనేది ఆయన వ్యాఖ్యల ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా చంద్రబాబులో అనిశ్చితి లేకపోయి ఉంటే, చంద్రబాబులో భయం లేకపోయి ఉంటే, చంద్రబాబులో ఆందోళన లేకపోయి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చి ఉండేవి కావనేది అందరూ చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అది ఎలాగో ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం పార్టీకి మాత్రం తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చనున్నాయి. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఇంకా జనరల్ ఎలక్షన్, సాధారణ ఎన్నికలైతే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో, ఇప్పటికే సమయం మించిపోయినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అనేది కూటమి పార్టీలకు ఒక తీవ్రమైనటువంటి దెబ్బగా చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఒక విమర్శ, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో, అంటే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో నమ్మకం ఉందో లేదో కానీ అంతకంటే రెండింతలు ఎక్కువ తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఉన్నది. అందుకే ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది.